ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీనరాశి వారు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి 1, 2, 3, 4 పాదముల వారు, ది దు స్య ధ దే దో చ చి ఈ అక్షరములతో మొదలైన పేర్లు గలవారు ఈ రాశికి చెందుతారు. ఈ సంవత్సరము వీరి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే నెలాఖరు వరకు చతుర్థ స్థానమందు రజతమూర్తిగా శుభకర ఫలితాలను, జూన్ 2 నుంచి పంచమ స్థానమందు తామరమూర్తిగా సామాన్య ఫలితములను ఇచ్చును. ఈ గురు సంచారములో మొత్తం మీద చాలా ధనవృద్ధి, కుటుంబ వృద్ధి, సత్సంతాన వృద్ధి, ప్రతి రంగములోనూ ముందంజ వేయట, పూర్వపుణ్యం వలన ఆకస్మిక ఉపద్రవాల నుండి రక్షణ, అపమృత్యు దోష నివారణ, తమ సంతానము వలన ఆనందాన్ని పొందుట, దైవబలంతో అన్నింటా రాడించుట జరుగును. జన్మరాశి యందు శని ఉండుట, జ్ఞాపక శక్తి క్షీణించుట, కఠిన పరిశ్రమలు నడుపుట, సోదరులతో అభిప్రాయ భేదములు, వైవాహిక జీవితములో హెచ్చుతగ్గులు, శని వక్రము వలన రుణముల ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడుట, శిరస్సు పాదముల సంబంధము అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇనుము, రొయ్యలు, చేపలు, రైతులకు పరిశోధనా రంగం వారికి ఆశించిన ఫలితాలుండవు. రాహు వ్యయస్థానం సంచారం వలన సంవత్సర ఆరంభములో ప్రతి పనియందు అడ్డంకులు, జోదనలో నష్టపోవడం, ఇతరుల దౌర్జన్యం, మోసం చేయడం వంటి ఆరోపణలు, మానసిక సమస్యలు, నిద్రలేమి, గృహముల అశాంతి, ఆత్మహత్యా ప్రయత్నములు సూచిస్తున్నాయి. విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఫలితములు రాకపోవడం, రాజకీయ రంగం వారికి తగులాటలు, నిందించుకోవటం వంటి ఫలితములు కలుగును. వీరు ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన, శివారాధన చేసినచో దోషములు తొలగి శుభములు చేకూరగలవు. స్వస్తి ప్రియాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వ్రతం మహేతః గోబ్రాహ్మణేభ్యః సమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.